డయాగ్రాండ్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది అవును. అన్నారు కదా! అవును. షుగర్ పేషెంట్స్ ఎలా వాడాలి? 2 పూటలు తీసుకోవాలండి ఇది. ఉదయాన ఖాళీ కడుపుతో, సాయంకాలం డిన్నర్‌కి ముందర. ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలప్పుడు, 6 గంటలప్పుడు ఒకసారి తీసుకోవచ్చు. షుగర్ వచ్చిన తర్వాత చాలా మంది బక్కచిక్కిపోతూ ఉంటారు. కరెక్ట్. సన్నబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి డయాగ్రాండ్ అనేది ఏమన్నా ఉపయోగపడుతుందా? ప్రయత్నం చేయొచ్చు ఈ దారిలో. ఒక పక్క షుగర్ పెరుగుతుంది. ఒక పక్క మజిల్ తగ్గిపోతుంది. ఈ షుగర్ ఎక్కడ ఖర్చవ్వాలా? బేసిక్‌గా శరీరంలో ఉండేటటువంటి చక్కెర స్థాయిలు మన కండరాలు వాడుకుంటాయి. మజిలే తగ్గుతుంటే ఈ షుగర్ ఎక్కడ ఖర్చవ్వాలా? ఖర్చవ్వదు. అప్పుడు పెరిగిపోతా ఉంటది. ఇప్పుడు ఈ మజిల్ తగ్గిపోతా ఉంటే ఒక పక్క గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతా ఉంటది. అప్పుడేం చేస్తారు? నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి, డోసెస్ పెరుగుతాయి, వాటి వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. డయాగ్రామ్‌ని తీసుకోవడం వల్ల ఏమవుతది? వాళ్ళకి అంత ఆకలి ఎయ్యదు. అంత ఆకలి ఎయ్యనప్పుడు ఏమవుతదంటే ఎరాటిక్‌గా తినరు. ఎరాటిక్‌గా తినకపోతే గ్లూకోజ్ లెవెల్ ఎరాటిక్‌గా పెరగదు. ఇంతకీ డయాగ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది? మెడికల్ షాప్స్‌లో అవైలబుల్‌గా ఉంటుందా? ఆన్‌లైన్‌లో ఆర్డర్ కొన్ని మెడికల్ పెట్టుకోవాలా? షాప్స్‌లో ఉన్నాయి. మనకి విజయవాడ, నెల్లూరు, తిరుపతి, తర్వాత హైదరాబాద్ ఇక్కడంతా కొన్ని మెడికల్ షాప్స్‌లో అవైలబిలిటీ ఉంది. కానీ దీనికేందంటే మనకు ఫోన్ చేస్తే గనక మన డైటీషియన్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా ఏ విషయం మన దగ్గర ఎంఎస్‌సి చదివిన డైటీషియన్స్ ఉంటారు వాళ్ళు. సో, దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ డైట్స్ అనమాట. వాళ్ళు మాట్లాడి ఒకవేళ వాళ్ళకి ఏదైనా డైట్ చార్ట్ అవసరమైతే డైట్ చార్ట్ ఇస్తూ వాళ్ళకున్న మిగతా హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏంటో అర్థం చేసుకొని డయాగ్రాండ్ ఎలా వాడాలి, ఎన్ని సార్లు వాడాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ప్రైస్‌కి సంబంధించి కూడా కొంచెం తక్కువ ప్రైస్‌కి ఇస్తాము. ఎదుటి వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు తెలుసుకొని వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి మనం కొంచెం ఏందంటే ఫ్లెక్సిబుల్‌గానే ఉంటాం. అంత స్ట్రిక్ట్‌గా ఉండేదేం లేదు. ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, ఆయుష్‌ని పెంచడం కూడా మీ చేయొచ్చు. టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎనీ న్యూట్రిషన్ బాడీకి మనకి ఎన్ని సంవత్సరాలు ఉండాలన్నది కూడా న్యూట్రిషన్. ఈ రోజు మనం ఉదయం నుంచి సాయంకాలం దాకా తిరగాలన్నా కూడా న్యూట్రిషన్. లేకపోతే మనం నడవలేం. సో, న్యూట్రిషన్ ప్రాపర్‌గా చూసుకుంటూ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని పోతే ఖచ్చితంగా డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ కాలం క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. డయాగ్రాండ్ వాడుతూ షుగర్‌ని తగ్గించుకుని సంతోషంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకోండి. ఆయుష్ పెంచుకోండి. థాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం థాంక్ గారు. యూ మేడం. థాంక్ యూ. డయాగ్రాండ్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. థాంక్ యూ.